రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను ఈ మాటకు సరిగ్గా ఏడాది. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూర్యుడు హస్తం పార్టీని అధికారానికి దగ్గరగా చేశాడు. ఇందిరమ్మ రాజ్యం తీసుకువద్దామని సీఎంగా బాధ్యతలు అందుకున్నాడు. కాంగ్రెస్ పోటీనే కాదు, పోటీలోనే లేదని బీఆర్ఎస్ సర్కార్ తీసివేసినట్లు మాట్లాడిన ఆ మాటలను ఓర్చుకున్నారు, తట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా పేరు ఉన్నప్పటికీ 10 ఏళ్లు అధికారానికి దూరమై చెల్లా చెదురుగా మారిన పార్టీని ఆ ఒక్కడే ఏకం చేశాడు. తూటాల్ లాంటి తన మార్క్ మాటలతో రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపాడు. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. సీనియర్ల ల్యాబియింగ్ అలకలను దాటుకుని సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే నేను అంటూ 2023 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేస్తే ఆ రీసౌండ్ తెలంగాణ అంతటా మార్మోగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై అదే వేదికపై తొలి సంతకం చేశారు రేవంత్. ఎన్నికల ప్రచారంలో 66 హామీలను ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే ఎక్కువగా 6 గ్యారంటీలను ప్రచారం చేసింది. మహిళలు, రైతులు, యువత, పేదలు, వృద్ధులు ఇలా వివిధ వర్గాల కోసం 6 గ్యారంటీలను రూపొందించింది. 6 గ్యారంటీల్లో అత్యంత కీలకమైనది, ఒక రకంగా గేమ్ చేంజర్ వంటిది మహాలక్ష్మి పథకం. ఈ స్కీమ్ కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2500 రూపాయలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశారు. అయితే ఈ ఉచిత బస్సుపై రకరకాల విమర్శలు ఉన్నాయి. ఫ్రీ బస్సుతో ఆటోలకు గిరాకీ పడిపోయింది, ఆందోళనలు జరిగాయి కూడా. ఇక మహాలక్ష్మి పథకంలోని మరొక కీలక హామీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఈ స్కీమ్ అమలవుతున్నా పూర్తి స్థాయిలో జరగటం లేదనే విమర్శ ఉంది. ఇక మహిళలకు నెలకు 2500 సాయం గురించి ఇప్పటికీ నో క్లారిటీ. రెండవది రైతు భరోసా. ఈ స్కీమ్ కింద ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 ఆర్థిక సహాయం, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చిన రేవంత్ సర్కార్ ఈ పథకం కింద 15,000 ఆర్థిక సాయాన్ని ఇంకా స్టార్ట్ చేయనే లేదు. జనవరిలో అమలు చేస్తామని చెప్తున్నారు. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు. అయితే వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన హామీ మాత్రం అమల్లోకి వచ్చింది. ఇక 3వ కీలక హామీ గృహజ్యోతి. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించిన చాలా విమర్శలు ఉన్నాయి. డిస్కంల లెక్క ప్రకారం తెలంగాణలో 1.08 కోట్ల మంది వినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతుంటే కేవలం 50 లక్షల మంది వినియోగదారులకే పథకం వర్తిస్తోంది. ఇక మరొక కీలక హామీ ఇందిరమ్మ ఇళ్ళు. ఈ స్కీమ్ కింద ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అని హామీ ఇచ్చారు. మొదటి ఏడాది పాలన పూర్తవుతున్న సమయంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇంకో కీలక హామీ యువ వికాసం. ఈ స్కీమ్లో భాగంగా ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కింద 5 లక్షల విలువైన కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ స్కూల్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 ఇప్పటికీ అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సర్కార్ చెప్తోంది. అయితే ఈ ఉద్యోగాలన్నీ గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లే అనేది ప్రధాన విమర్శ. మరొక కీలక హామీ చేయూత. ఈ పథకం కింద నెలకు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి 10 లక్షల రూపాయలకు పెంచుతూ అమల్లోకి తెచ్చిన సర్కార్
పింఛన్ల పెంపుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక అత్యంత ప్రముఖమైన హామీ రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెప్తుంటే మాఫీ కాలేదు అంటూ చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటితో పాటు అమలు చేయని పథకాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ వీరుల తల్లి లేదా తండ్రి లేదా భార్యకు 25,000 నెలవారీ గౌరవ పింఛను, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అమలు కానే కాలేదు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్న హామీపై క్లారిటీ లేదు. ప్రతి విద్యార్థినికి ఉచిత వైఫై సౌకర్యం పత్తాకే లేదు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు, దీనిపైన క్లారిటీ లేదు. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం, 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీపై ఎలాంటి కదలిక లేదు. ఇక నిరుపేద హిందూ మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం అందజేత, ఇది ఇంకా అమలు కాలేదు. ఇది రేవంత్ సర్కార్ కార్నర్ అయ్యేలా చేస్తోంది. ఇలా అమల్లోకి వచ్చిన పథకాలు పూర్తిగా అమలు కావటం లేదు. చేస్తామని చెప్పిన హామీలు అమలు అవ్వటమే లేదు. ఇదే బీఆర్ఎస్కు ఆయుధంగా మారింది.